దావీదు రాసిన 73వ కీర్తన 22, 23, 24 చరణాలు చదువుకున్నాం కదా. మరి దానిలో అంటున్నాడు కదా, నేను తెలివిలేని పశుప్రాయుడినైతిని, నీ సన్నిధిని మృగువు వంటి వాడనైతిని, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద నున్నాను. నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. మరి చూసుకున్నట్లయితే గనక మరి ఇక్కడ అంటున్నట్టు విధానం బట్టి మనము ఏ విధముగా ఉన్నాము అనేది మనము ఆలోచన చేసుకోవాలి. మరి ప్రతి ఒక్కరము కూడా, ఎందుకంటే నేను లోకములోనే ఉన్నాను కానీ లోకస్తుడు కాదు, దేవునికి నేను సమీపంగా బ్రతుకుతున్న వాడనై ఉన్నాను అని చెప్పిన మాట ఉంది ఒక దైవజనుడు. మరి అదే విధముగా మనము కూడా దేవునికి సమీపంగా ఉన్నామా లేమా? లోకములోనే ఉన్నాం మనం అందరం కూడా, కాదా? అవునా? మనం అందరం కూడా లోకములోనే ఉన్నాం, కానీ దేవునికి సమీపంగా ఉన్నామా లేమా? పశుప్రాయుడు, మరి ఇక్కడ అన్నట్టుగా పశుప్రాయుడునైతిని అని అంటే పశువు వంటి వాడనైపోయాను. ఏమాత్రము కూడా దేవుని గురించి తెలియనటువంటి వాడిగా, వాక్యం ఎరగినటువంటి వాడిగా, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తిగా అయిపోయాను అని అంటున్నారు. మరి ఎంతమంది ఆ పశుప్రాయులుగా ఉన్నారో. మరి మందిరంలోకి వచ్చినంతసేపు కూడా చాలా బుద్ధిమంతులంట, మందిరంలో ఉన్నంతసేపు చాలా బుద్ధిమంతులంట. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను అన్నమాట. అడిగిపోతుంది తప్ప మనలో మార్పు ఏమి రాట్లా. నేను దేవుడు నా ద్వారా, అయ్యగారి ద్వారా, అమ్మ ద్వారా మరి మాట్లాడుతున్నారు కానీ ఆ మార్పు మనలో మాత్రం ఏమీ రాట్లా. దేవుడు ఈ మాటల్లో చూడాల్సింది జీవితాల్లో చూడాలనుకుంటున్నాడు. ఆ మార్పు జీవితాల్లో చూడాలి అని ఆశపడుతూ ఉన్నాడు. నీవు మందిరంలో ఎంత బుద్ధిగా ఉంటున్నావు అనేది కాదు ఇంపార్టెంట్. బయటికి వెళ్ళిన తర్వాత నీవు పనిచేసే ప్రదేశములో, నీ భార్య దగ్గర, భర్త దగ్గర, నీ కుమారులు కుమార్తెల దగ్గర, సమాజములో తెలియని వారి మధ్య నీవు ఏ విధముగా బ్రతుకుతున్నావు, దానిని బట్టి దేవునికి ఘనత, మహిమ. దానిని బట్టి నీవు ఇక్కడికి వచ్చి ఎంత బుద్ధిగా కూర్చుంటే ఉపయోగం ఏంటి? ఇక్కడ వచ్చి కూర్చోడం వల్ల ఉపయోగం ఏంటి? నీవు నేర్చుకునే ఒక పాఠశాల ఉన్నది. ఇది ఎన్నోసార్లు చెప్పా, ఆత్మీయ పాఠశాల. జీవితములో ఏ విధముగా బ్రతకాలి, ఏ విధముగా నీవు ఉండాలి అనే విషయాన్ని నేర్చుకునేటటువంటి పాఠశాల. నీవు వచ్చావు, కూర్చుంటున్నావు, వింటున్నావు. క్లాస్లో ఉన్నప్పుడు టీచర్ రాగానే ఎలా ఉండాలి? పిన్ డ్రాప్ సైలెంట్. కానీ బయటికి తర్వాత కానీ ఆత్మీయ జీవితంలో ఏ విధంగా ఉంటున్నావు? మరి ఇక్కడ కూడా అంతే, పశుప్రాయులుగా మనం ఉంటున్నామా దేవునికి సమీపంగా? ఇక్కడ అంటున్నారు, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద నున్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకుని ఉన్నావు. మరి మనము దేవుని చేయి పట్టుకోవటం మంచిదా, దేవుడు మన చేయి పట్టుకోవడం మంచిదా? ఏంటి? దేవుడు మన చేయి పట్టుకోవడం కన్నా మనమే దేవుడి చేయి పట్టుకోవడం మంచిదంటారా? అందరు అనేటోళ్ళే కానీ వదిలయ్యా ఎంతసేపు పట్టుకుంటావు అనేటోళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 99 కాదు 100% మనుషులందరూ కూడా అటువంటి విధముగానే ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఎంతసేపు పట్టుకుంటావయ్యా, వదిలే, నీ దగ్గర ఉన్నా కదా, వదిలే అని ఎదిరించుకునేటటువంటి వాళ్ళైపోయారు. ప్రతి ఒక్క మనిషి అదే విధముగా ఉన్నారు. తన స్వంత నిర్ణయము, స్వంత ఆలోచన,
పట్టుకున్నవాడు నడిపించేవాడై ఉన్నాడు, తెలివి ఇచ్చేవాడై ఉన్నాడు, ఆలోచన చెప్పేవాడై ఉన్నాడు. ఆయన చెప్పిన ప్రకారముగా బ్రతకాలి అన్న ఆలోచన కూడా లేనటువంటి వ్యక్తులమైపోయాం. ప్రతి ఒక్కరము కూడా పశుప్రాయుడు అయినప్పటికీ కూడా నేను నీ వంటి వాడినే, నీవు కుడి చేతితో నన్ను పట్టుకొని ఉన్నావు కాబట్టి నేను పశుప్రాయుడిగా నేను లేను, నీకు దగ్గరగానే ఉన్నాను అని అంటున్నాడు. మనం ఏ విధంగా ఉన్నామో ఆ చెయ్యి పట్టుకునే ఉందా, లేకపోతే ఇంకా ఇదిలించేసుకున్నామా? మనం ఇదిలించేసుకున్నామా? ప్రతి ఒక్కరము కూడా ఎన్నోసార్లు చెబుతూ వచ్చాను మాట, దేవుడు మాతో మాట్లాడుతూ ఉన్నాడు ఎన్నోసార్లు. మనకి మనమే శత్రువు, మీకు మీరే శత్రువులు. మీకు ఎవరో శత్రువులు లేరు. వాళ్ళు ఇట్ట చేస్తున్నారు, వీళ్ళు ఇట్ట చేస్తున్నారు అని చెప్పి అంటమే కానీ మీకు మీరే శత్రువులు. ఎందుకు అంటే నీ స్వయ ఆలోచన, నీ మాట, నీ నడవడిక, నీ ప్రవర్తన ద్వారా ప్రతి ఒక్కటి నీవు చేసుకుంటున్నావు. ఖచ్చితముగా పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే కనుక ఎంతో మంది ఉన్నారు. 12 శిష్యుల్లో మొదటి నుంచి చివరి వరకు కూడా ఎవరు ఎక్కువ ప్రేమిస్తున్నారు అని అంటే నేనే, నాకన్నా ఎక్కువగా ఎవడు ప్రేమించట్లేదు అన్న వ్యక్తి చివరికి వచ్చేటప్పటికి ఏమన్నాడు? నేను నిన్ను ఎరగను, నువ్వెవరో నాకు తెలీదు. 12 శిష్యుల్లో మరి నిజమే, మరి గొప్ప ప్రవక్త అయి ఉన్నటువంటి ఏలియా, ఆ తర్వాత శిష్యుడైనటువంటి ఎలీషా, ఆ తర్వాత ఉన్నటువంటి వ్యక్తి. ఏలియా దగ్గర నుంచి ఎలీషా వచ్చిన తర్వాత 200 ఆత్మ పొందుకున్నాడు. తర్వాత 300 ఆత్మ పొందుకోవలసినటువంటి వ్యక్తి వద్దు అని అన్నటువంటి ఎలీషా ఏమో వద్దు అనేసాడు, లోపలికి వెళ్ళిపోయాడు. కానీ తెచ్చుకోమని ఎవరైనా చెప్పాడా గేహజీకి? ఎవరైనా చెప్పారా? లేదు. తనకు తానే పరిగెత్తుకుంటా వెళ్ళి, అయ్యా నాకు కావాలి, మా ఆయన అయ్యగారు చెప్పారు, ఎర్రయ్య మర్చిపోయానరా చెప్పడం అని చెప్పి అన్నాడు. అని చెప్పి అయ్యగారి పేరు వాడేసి వెళ్ళి తెచ్చేసుకున్నాడు. స్వయం ఆలోచన, మన సొంత ఆలోచనల చొప్పున, మన సొంత మాటలు చొప్పున, మన ఆలోచన, మన మాటలు, మన ప్రవర్తన, నువ్వు అనుకుంటున్నావే ఇదే ఇంతే అని అనుకుంటున్నావే, వాటి వలన నీ జీవితాన్ని, నువ్వు పొందుకున్న దీవెన్ని, పొందుకున్న ఆత్మను కలిగి ఉన్న భక్తిని కోల్పోతున్నారు. దేవుడు చేత్తో పట్టుకునే ఉన్నాడండి, కానీ నువ్వే సరిగ్గా నడవట్లేదు. వదిలేసయా, వదిలే అని ఎదిలించుకుంటూ ఉంటున్నావు. ప్రతి ఒక్కరము కూడా, మీరే కాదు, నేనే కాదు, ఎవరమైనా కానీ మనకి దేవుడిచ్చిన వరాన్నంట ఎవడు దొంగిలించలేడంట మనకి. కాబట్టి ఏ విధముగా మనం ఉన్నాము, మనం జీవిస్తున్నాము అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ చెప్పినట్టుగా అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనే ఉన్నాను, కుడిచి నన్ను పట్టుకుని ఉన్నది. నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా ఆయన చేతి నీడలో ఉన్న వ్యక్తి, ఆయన చెప్పిన మాటను వినిన వ్యక్తి, నడిచిన వ్యక్తి, నిలబడిన వ్యక్తి, బ్రతికిన వ్యక్తి ఖచ్చితముగా ఆయనతో చేరెదరు. ఖచ్చితముగా నిజముగానే నోవహు తరములో నోవహు వంటి వాడు లేడు అన్న సాక్ష్యం పొందాడు. హానోకు దేవునితో నడిచెను. దేవునితో ఉన్నాడా లేదా? మరణము చూడకుండా కొనుకోబడిన వారు 2, మరి ఒకడు హానోకు, ఇంకొకరు ఏలియా. మరి 2 కూడా మరణం చూడకుండా వెళ్ళిపోయారు. దేవునితో ఉన్నవారు మరి గొప్పగా బ్రతికి దేవుడు చెప్పిన మాట ప్రకారముగా జీవించి వారి ఆలోచనలు ఏమాత్రము కూడా
లేక దేవుడు చెప్పిన మాట ప్రకారముగా తాను జీవించి నిలబడి బ్రతికిన వారు దేవునితో చేరారు. ప్రతి ఒక్కరము కూడా నిజముగానే పత్రికల్లో చూస్తే గనక ఏలియా కూడా మన వంటి మనుషుడే కదా అని చెప్పి మరి ఏలియా ప్రార్థన ఆలకించారు, మరి మా ప్రార్థన కూడా ఆలకించండి అని చెప్పి మనందరం కూడా ప్రార్థన చేస్తాం, చేయడంలో తప్పు లేదు. కానీ ఏలియాకు ఉన్నటువంటి వైరాగ్యమే కానీ, భారమే కానీ, ఆ నలగటమే కానీ, వంగటమే కానీ ప్రతి ఒక్కటి మనలో కూడా ఉన్నాయా లేదా? ఏలియా బ్రతికినంత కాలములో కూడా తన కోసం తాను ఎన్నడూ ఒక్కసారి కూడా ప్రార్థన చేయలా. అయ్యా ఇంత సేవ చేస్తున్నాను, నాకు ఒక ఇల్లు అయ్యా, ఇంత సేవ చేస్తున్నాను, ఇంత ప్రయాణం చేస్తున్నాను, అయ్యా కొంచెమైనా రెస్ట్ అయ్యా, ఇంత పని చేస్తున్నాను కదా అయ్యా, ఈ భోగాన్ని ఇవ్వయ్యా, ఈ సుఖాన్ని ఇవ్వయ్యా. ఎన్నడూ ఒక్కసారి కూడా తాను ప్రార్థన చేసిన వ్యక్తి కాదు. అందుకే తాను చేసిన ప్రార్థన వెంటనే కార్యాలు జరుగుతూ వచ్చాయి. మనము ఎలియా వంటి వారమే. మన ప్రార్థన ఆలకించండి అని చేసేస్తాం. అంతగా నలిగిన వారమా? అటువంటి జీవితాన్ని కలిగిన వారమా? పోల్చుకోవడానికి కూడా సరిపోమండి. బ్రతుకుల్లో ఉండాలి. ఎప్పుడు చెప్తూ ఉంటారుగా అయ్యగారు అమ్మగారే కానీ, ఇక్కడ నేర్చుకున్న దానిని బట్టి బయటికి వెళ్ళి బ్రతకలేకపోతే నీవు ఇక్కడ ఏమీ నేర్చుకోలేదు, వచ్చి కూర్చుని విని వెళ్ళిపోయావు అంతే. అమ్మగారు అయ్యగారు పెట్టే భోజనం తినేసి వెళ్ళిపోయావు, దేవుని స్తోత్రం, అంతే. ఏం ఉపయోగం లేదు. సంవత్సరాలు గడుస్తాయి, అంతే, సంవత్సరాలు గడుస్తాయి. కానీ ఏ మార్పు లేని జీవితం అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఇక్కడ చెప్పిన ప్రకారముగా పశుప్రాయులుగా మనము కాక, ఆయన చేతిని విదిలించుకుని దూరమయ్యే వారిగా కాక, ప్రతి ఒక్కరూ కూడా చెయ్యి వదిలితే ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలుసు. మీ ఎదురుగా ఉన్నటువంటి సాక్ష్యం నేనే. అలా ఒక్క సెకండ్ చేతులు దేవుడు వదలగానే మరణపు చివరి దాకా వెళ్ళి వచ్చిన వాడిని, మరణ అంచుల వరకు వెళ్ళి వచ్చిన వాడిని నేను. అందరికీ తెలుసు ఎంత పెద్ద యాక్సిడెంట్ నాకు అయింది అనేది. అలా చెయ్యి దేవుడు ఒక్కసారి వదిలేరు. ఆయన కంచెలో ఉన్నంత వరకు అపవాది అయిన సాతాను కూడా ఏమీ చెయ్యలేడు. అందరికి తెలుసలేదా? యోబు విషయంలో ఎక్కడికి వెళ్ళి వస్తున్నారా, ఇలా కుటుంబం దగ్గరికి ఏం చేస్తావు చేయనంటే వెళ్ళి తిరిగి వచ్చేసి నేనేం చేస్తాను, కుటుంబం చుట్టూ కంచేసావు, నువ్వు ఏం చేస్తాను అని అన్నారు. మరి అపవాది అయిన సాతానే కంచి వేయగా ఏమి చేతగాని వాడిలాగా తిరిగి వచ్చేసాడు. కంచి వేస్తే లోపలికి రాగలిగిన వాడు ఎవడు లేడు. కాబట్టి ఆ కంచెలో మనం ఉన్నామా లేమా? ఆ కంచెలో మనము, దేవుడు వేసిన ఆ కంచెలో మనము జీవిస్తున్నామా లేమా? ప్రతి ఒక్కరము కూడా ఆలోచన చేసుకుని వాక్యానుసారంగా జీవిద్దాం. దేవుడి చిన్న మాట వెనుకలో దీవించును గాక.